వెన్నుపోటు దినం అని చెప్పేసి నానా యాగి చేసినటువంటి ప్రభుత్వం లేదా ఏదైనా ఒక ప్రభుత్వం దిగిపోతే మనం ఎక్కడ తప్పు చేస్తాం, ఎలా కవర్ చేసుకోవాలి, ప్రజలకు మనం ఇంకా ఎలాంటి అభివృద్ధి పరంగా ముందుకెళ్ళ ఇలాంటి ఆలోచనలు చేస్తారు. కానీ ఈ వెన్నుపోటు దినాలని ప్రజల్ని ఇలా చేయడం, మళ్ళీ ఈరోజు ఆ రోజేమో కులాలు అవన్నీ అంటగట్టి మాట్లాడారు. కానీ ఇప్పుడు మనకు వినీల గారు చెప్పినా చాలామంది చెప్పినా చుట్టూ కూడా ఎస్సీ నియోజకవర్గాల ఆ మహిళలు కూడా ఎక్కువ మంది అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అప్పుడేమో కులం అంటగట్టారు, ఈ రోజేమో మరి అసభ్యంగా మాట్లాడారు. జనసేన ఈ విధంగా ఖండిస్తాం. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి వీర మహిళలందరికీ నమస్కారం సార్. మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం, నీచుల్ని నికృష్టుల్ని పురాణంలో వింటూ ఉంటాం. ఇటువంటి వాళ్ళకి శిక్షలు పడతాయి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరుగుతుంది అని మనం విన్నాం. కానీ వీళ్ళకి ప్రజల చేతే శిక్ష పడిపోయింది ఆల్రెడీ. పతన స్థాయికి దిగజారిపోయారు. వై నాట్ 175 అనే చోటు నుంచి 11 సీట్లకు పడిపోయారు. కేవలం ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఒక్క మహిళ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న సతీమణి కూడా వీటిని ఖండించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మహిళలు ఏం సాధారణ మహిళలు అయితే నాకు తెలిసి కాదనుకుంటా. ఎందుకంటే వీళ్ళ పోరాటాలు మేము గత ప్రభుత్వంలో కూడా చూసి ఉన్నాం, ఎలాంటి ఇబ్బందులు వీళ్ళు గురయ్యారు. అమరావతి మహిళలు నిజంగా వాళ్ళ పైన వాటర్ కూడా పోయిపించి వాళ్ళని చాలా హెరాస్మెంట్ చేసి వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే అడవడిన అడ్డంకులు క్రియేట్ చేసి వాళ్ళని ఎంత ఇబ్బందులు గురి చేశారో నిజంగా అటువంటి మహిళల చేతులకు దండం పెట్టాల్సింది పోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర కొంతమంది చెంచాగాళ్ళు అంటారు వీళ్ళని. ఆ చెంచాగాళ్ళలో మెయిన్ చెంచా ఆడున్న ఆ రిపోర్టర్ అని చెప్పాలి. నేనైతే ఏమి సిగ్గు కూడా పడట్లేదు మాటలు మాట్లాడడానికి. ఎందుకంటే ఆయన ఆ మాట అన్నప్పుడు ఈయన ఖండించకపోగా మళ్ళీ మీ మీద పడతారేమో, మీ మీద అందరూ పడతారేమో అని ఒక వెధవ లాగా ఆయన మాట్లాడుతున్నప్పుడు తప్పండి మీరు మాట్లాడుతున్నదని ఖండించాలి. నిజంగా ఒక ప్రొఫెషన్ చేసుకుంటున్న వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ కడుపు కూటి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనితీరు బాగలేకనో ఏదో వాళ్ళ బాధలతో వాళ్ళు ఒకరిని ఇబ్బంది పెట్టుకోవడం వాళ్ళకి ఏదో తోచి వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటి మహిళల్ని కూడా మనం అనకూడదు అని అంత సంస్కారంగా మేము పెరిగాం. కానీ ఇక్కడున్న వ్యక్తులు ఏంటంటే అదే ఒక ఇదిగా చూపించుకుంటూ అక్కడ మహిళలందరినీ ఆపాదించి మాట్లాడి అమరావతి స్థాయిని తగ్గించాలి. ఎందుకంటే ఈయన అమరావతికి ఏదో సపోర్ట్ చేసింది లేదు, అమరావతి డెవలప్మెంట్ లో ఈయన తన వంతుగా చేసిన ప్రయత్నం ఏమీ లేదు. 3 రాజధానితో 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల దగ్గర నవ్వుల పాలు చేసిన ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం అని చెప్పాలి. అటువంటి వాళ్ళకి అమరావతి యొక్క గొప్పతనం, అక్కడ రైతుల త్యాగాలు ఒక గొప్పతనం, అక్కడ మహిళల ఖ్యాతి ఏం అర్థమవుతుంది అంటే ఒక విఘ్నత కలిగిన వాడికి దాని గురించి తెలుస్తుంది. సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంటేనే తప్పుగా మాట్లాడిన వ్యక్తి దగ్గర నుంచి ఆయన క్యాడర్ దగ్గర నుంచి మన సంస్కారం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం? నిజంగా సంస్కారం ఉంటే అది టెలికాస్ట్ చేయడం ఆపనన్నా ఆపిండాలి, లేదా టెలికాస్ట్ అయిన తర్వాత తప్పని చెప్పి భారతి గారి దగ్గర నుంచి అయినా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అయినా ఒక్క స్టేట్మెంట్ అయినా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఏదో వేరే బయట అన్నోన్ పర్సన్స్ మాట్లాడింది కాదు, తన టీవీ ఛానల్లో తన డిబేట్ ఎవరైతే హోస్ట్ చేశారో ఆ వ్యక్తి మధ్య, అక్కడ డిబేట్ ప్యానెల్ లో కూర్చున్న వ్యక్తి మధ్య వచ్చిన సంభాషణలో జరిగిన విషయం కాబట్టి ఖచ్చితంగా అక్కడున్న భారతి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా యాక్షన్ తీసుకోండాలి. నిజంగా ఒక మహిళల్ని గౌరవిస్తుంటే అమరావతి కూడా పక్కన పెట్టండి, నీకు హేట్రెడ్ ఉంది అమరావతి పైన అది కూడా పక్కన పెడదాం. మహిళలు మీరు కించపరుస్తున్నది ఈ ఏపీలో ఉన్న మహిళల్ని మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన ప్లేస్ ని గురించి మీరు మాట్లాడుతున్నారు. అక్కడ జరుగుతున్న మహిళల పైన మీ వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు ఖండించాలి. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ భారతి గారి దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ రాలేదంటే వీళ్ళ ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు, గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏ విధమైన పరివర్తన ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల రాలేదు కూడా. ఇటువంటి నీచులు ఈ రాష్ట్రంలో ఉండడం మా దౌర్భాగ్యం. అటువంటి మహిళల్ని కూర్చోబెట్టి వాళ్ళ బాధ వినడం ఇంకా బాధేస్తుంది. ఎందుకంటే ఈ పోరాటం ఏ స్థాయిలో చేసి ఉంటారో మేము చూసాం కాబట్టి మాకు ఆవేదన అర్థమవుతుంది. ఎందుకంటే దూరంగా ఉండి మాట్లాడడం వేరు, వాళ్ళు పడిన ఆవేదన ప్రతి ఒక్కటి మేము వీడియోస్ లో చూస్తున్నాం. వినీలా గారు కానీ పక్కన ఉన్న మేడం గారు కానీ ఈ రోజు మాకేం ఇప్పుడు చూస్తున్న వాళ్ళం కాదు, మేము ఫస్ట్ 5 years నుంచి వాళ్ళ బాధ గమనిస్తున్న వాళ్ళం. సో ఇటువంటి వాళ్ళ ఆవేదన చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్టేట్మెంట్స్ తన ఛానల్ ద్వారా, తన హోస్ట్ల ద్వారా, తనకు వచ్చిన ప్యానల్ మెంబర్స్ ద్వారా మాట్లాడిస్తున్నారంటే అతనికి తల్లి అన్నా, చెల్లన్నా, భార్య అన్నా, లేదు ఇతర స్త్రీలన్నా ఏ విధమైన గౌరవం లేదు. కేవలం రాజకీయం చేయడం కోసం మాత్రమే స్త్రీల మీద అభిమానం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు పోర్ట్రేట్ చేసి మాట్లాడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీ పక్షపాత అయితే కానే కాదు. ఇప్పుడు ఎలివేషన్ ఇచ్చిన రోజా గారు ఎక్కడ, ఎలివేషన్ ఇచ్చిన మిగతా మంత్రులు ఎక్కడికి పోయారు? ఇంత మాటలు మాట్లాడుతుంటే ఒక వేషలతో కంపేర్ చేస్తూ రాకెట్ జరుగుతోందని ఆయన స్టేట్మెంట్లు ఇస్తుంటే, అమరావతి లాంటి పుణ్యభూమిని ఇలా మాట్లాడుతుంటే ఎక్కడ చచ్చారండి వీళ్ళందరూ? అంటే ఓన్లీ మేకప్ వేసుకొని 2 పూలు పెట్టుకొని షో ఆఫ్ చేయడానికి మాత్రం బయట వస్తారా? ఇటువంటి విషయాలు బయట వచ్చి ఖండించరా? ఇటువంటి నిస్సిగ్గు కల రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పత్రం ఆల్రెడీ ఆరంభమైంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల అసలు రాష్ట్ర రాజకీయాలు కనుమరుగయ్యే వ్యక్తులు అంటే జగన్మోహన్